హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈ వీడియోలో మనం ఎంపానల్మెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ, అలాగే నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ, మనం ఆ బిల్లులనేవి ఎలా రీయింబర్స్‌మెంట్ చేయించుకోవాలి? ఏ పరిస్థితుల్లో మనకి ఆ రీయింబర్స్‌మెంట్ అవుతుంది? అలాగే ఎంపానల్మెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకునే విధానం ఏంటి? ఈ ప్రాసెస్ అంతా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మొత్తం కూడా నేను తెలుగులోనే మీకు ఈ పాలసీ పాయింట్స్ అన్నీ షో చేసి మరీ క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఇక వీడియోలోకెళ్దాం. ముందుగా ఎక్స్ సర్వీస్‌మెన్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైనది. ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయండి. అవి మీకు చెప్పాలనే ట్రై చేస్తున్నాను నేను ముందుగా. నేను కూడా ఒక ఎక్స్ సర్వీస్‌మెన్ కనుక నేను ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశాను. ఈ విషయాలు తెలియక. ఈరోజు నాకు తెలిసిన విషయాలు మన ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి అందరికి కూడా తెలియాలి కనుక ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. యాక్చువల్‌గా మా మదర్, ఫాదర్‌కి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మా ఇంటి దగ్గరే ఉన్న నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఆ బిల్లులు కూడా మనం ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసిన సమయంలో ఆ బిల్లులు కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న విషయం నాకు ఇప్పటివరకు తెలియదు, ఈ ఎస్ఓపి చూసినంత వరకు. అలాగే మనం ఏదైతే ఎంపానల్మెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటామో, చేయించుకున్న తర్వాత ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ముందుగా మన పాలిక్లినిక్‌కి వెళ్ళి అక్కడి నుంచి మనం ముందుగా మెడిసిన్స్ తీసుకుంటే అక్కడ ఉన్న మెడిసిన్స్ అనేవి వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ మెడిసిన్స్ మనకి దొరకని పరిస్థితుల్లో వాళ్ళే మనకి నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ అనే ఒక సర్టిఫికేట్ మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మెడిసిన్స్ మీరు బయట నుండి తీసుకోండి. ఆ బిల్స్ అన్నీ మా దగ్గర సబ్మిట్ చేసినట్లయితే మేము రీయింబర్స్‌మెంట్ ఈ యొక్క బిల్ రీయింబర్స్‌మెంట్ అనేది చేసి మీకు ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చాలామంది ఎక్స్ సర్వీస్‌మెన్ చాలామందికి ఈ విషయాలు క్లియర్‌గా తెలియదు. దయచేసి అలాంటి ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి అందరికి కూడా చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. అలాంటి వారికి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. మొత్తం ఫార్మాట్ కూడా తెలుగులోనే మనకి ఇంపార్టెంట్ ఏది అవసరమో ఆ ఫార్మాట్ మొత్తం తెలుగులో నేను కన్వర్ట్ చేసి మరి మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు. ముందుగా ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ విషయానికొస్తే మనం ఎప్పుడైనా ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మెడికల్‌కి సంబంధించి మొత్తం ఫ్యామిలీకి ఒక ఎక్స్ సర్వీస్‌మెన్ ఫ్యామిలీకి వారు ముందుగా వారి పేరెంట్ పాలిక్లినిక్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాది గుంటూరు పాలిక్లినిక్ అయితే అక్కడ వెళ్ళేసి ముందు అక్కడ ఉన్న డాక్టర్ గారికి మన ప్రాబ్లమ్‌ని మనం చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత అక్కడ వారు స్పెషలిస్ట్ ఉన్నట్టయితే మనకున్న వ్యాధి ఏదైతే ఉందో వ్యాధిని చూడడం జరుగుతుంది. మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ వ్యాధికి సంబంధించి స్పెషలిస్ట్ లేనట్టయితే మనకి ఈ రెఫరల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ రెఫరల్ లెటర్ అనేది మనకి ఎంపానల్మెంట్ హాస్పిటల్‌లో కంపల్సరీ. అప్పుడు ఈ రెఫరల్ లెటర్ అనేది మనం తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళే ముందుగా ఎవరైతే ఈ ట్రీట్మెంట్ అవసరమో ఎవరికైతే వారి యొక్క ఈసీహెచ్ఎస్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే వారి యొక్క ఈ రెఫరల్ లెటర్ అనేది తప్పకుండా తీసుకెళ్ళాలి వెంట. అక్కడ మనకి ఎక్కడెక్కడ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ స్పెషలిస్టులు ఉండే హాస్పిటల్స్ అనే విషయానికి వస్తే ఈ లిస్ట్ మొత్తం కూడా మనకి ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్‌లోనే ఉండటం జరుగుతుంది. వారిని అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ నుండి మన ఎంపానల్మెంట్ హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇక వీరికి ఇది మొత్తం కూడా ఒక్క రూపాయి కూడా మనం వీరికి ఎవరికి కూడా ఎంపానల్మెంట్ హాస్పిటల్‌లో ఒక్క రూపాయి కూడా మనం ఎటువంటి బిల్ పే చేయవలసిన అవసరం లేదు. స్టార్టింగ్‌లో ఓపీ నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా. ఓకేనండి. ఇక్కడ మీరు ఒకసారి ఇందులో ఉన్న పాయింట్స్ మీరు గమనించినట్లయితే పేషెంట్ ముందు పాలిక్లినిక్‌కి వెళ్ళాలి. అక్కడి నుంచి రెఫరల్ లెటర్ తీసుకోవాలి. రెఫరల్ లెటర్‌తో మనం ఎంపానల్మెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఇక్కడ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది మనకు దొరుకుతుంది. ఒక్క రూపాయి కూడా ఇక్కడ మనం పే చేయవలసిన అవసరం లేదు. వారు అక్కడి నుంచి ఈ ఈ యొక్క బిల్స్ అన్నీ కూడా ఓపీడీ, ల్యాబ్ టెస్టులు, సర్జరీ ప్రొసీజర్లు, బెడ్ ఛార్జీలు, అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వారు ఆన్‌లైన్‌లో బిల్ ప్రాసెస్ చేసుకొని వారు ఎంపానల్మెంట్ హాస్పిటల్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మన ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ యొక్క ప్రొసీజర్. అర్థమైంది కదండీ ఇంతవరకు. ఇక నెక్స్ట్ నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్. ఈ విషయాన్ని కూడా మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మెడికల్‌కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఒక ఫ్యామిలీలో ఎంత లేదన్నా ఒక 5-6 మెంబర్స్ తప్పకుండా ఉంటారు. ఎప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు అనేది ఎవరికీ తెలీదు. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన ఇంటి దగ్గరే ఉన్న హాస్పిటల్స్‌లో ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ ప్రొసీజర్ ఏంటనేది ఇక్కడ మనకి చాలా అవసరం. ఇక ఇక్కడ మీరు గమనించినట్లయితే నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్‌కి సంబంధించి ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు మనం. కేవలం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి హార్ట్ అటాకు, యాక్సిడెంటు, ఐసీయూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే మనం ఈ యొక్క ఎంపానల్మెంట్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇక నెక్స్ట్ అలాంటి పరిస్థితుల్లో అయితేనే మనకు ఈ బిల్ రీయింబర్స్‌మెంట్ అనేది అవుతుందని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది ఎస్ఓపిలో. ఈ ఎస్ఓపి యొక్క కాపీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఎస్ఓపిలో పాయింట్స్ కూడా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఆ ఎస్ఓపికి సంబంధించిన పాయింట్సే మనం ఇక్కడ తెలుగులో క్లియర్‌గా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటి? నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్‌లో మనం అడ్మిట్ చేస్తున్నామంటే మనం 48 అవర్స్‌లో మన ఓఐసీ పాలిక్లినిక్, పేరెంట్ పాలిక్లినిక్ ఏదైతే ఉందో అక్కడ ఓఐసీ గారికి ముందు 48 గంటల్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ఇవ్వాలి. ఇక ముందుగానే మనం ఈ అమౌంట్ ఇక్కడ పే చేసేయాలి. చేసిన తర్వాత 48 గంటల్లో ఫోన్ లేదా మెయిల్ ద్వారా మన ఓఐసీ పాలిక్లినిక్‌కి ఈ సమాచారం అందజేయాలి.
అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత క్లెయిమ్ చేయాలి ఆ ఫైల్ అనుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి మన ఓఐసీ పాలిక్లినిక్ వద్ద సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఒకసారి గమనించినట్లయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సమ్మరీ, అన్ని ఒరిజినల్ బిల్స్, అలాగే ఈసీహెచ్ఎస్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే ఒక అప్లికేషన్ కూడా అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎంత రీఎంబర్స్మెంట్ అవుతుంది అని అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు చూసినట్లయితే సిజిహెచ్ఎస్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఇది. సిజిహెచ్ఎస్కి ఏ విధంగా వర్తిస్తుందో ఆ రీఎంబర్స్మెంట్ అనేది అలాగే మనకు కూడా నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే అలాగే మనకి రీఎంబర్స్మెంట్ అవుతుంది. అంటే లక్షకి 40,000 అంటే 40% లెక్క మనకి రీఎంబర్స్మెంట్ అవటం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా ముందు పాలిక్లినిక్ ఓఐసీ గారి దగ్గరికి వెళ్ళాలి బిల్స్, ఆ తర్వాత స్టేషన్ హెడ్ క్వార్టర్, అలాగే రీజనల్ సెంటర్, ఆ తర్వాత సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వరకు ఈ అప్రూవల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు అంతవరకు వెళ్ళాలని కాదు, ముందు పాలిక్లినిక్లు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు చేయడం జరుగుతుందండి. ఇదండి నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్ సంబంధించి. ఇక ఇప్పుడు నెక్స్ట్ దీర్ఘకాలిక వ్యాధులు, అలాగే హాస్పిటల్లో మనకి ఏదైతే ప్రిస్క్రిప్షన్ ద్వారా సజెషన్ చేయబడిందో మెడిసిన్, మనకి కొన్ని సమయాల్లో ప్రత్యేకంగా కొన్ని వ్యాధుల వల్ల ఆ మెడిసిన్ మనకి పాలిక్లినిక్లందు లేని పరిస్థితుల్లో మనం ఆ మెడిసిన్ యొక్క బిల్లుని ఏ విధంగా రీఎంబర్స్మెంట్ చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే క్లియర్గా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ఏ మెడిసిన్ అంటే నాన్ అవైలబుల్ అనమాట. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన మందులను పేషెంట్ బయట ఫార్మసీ నుండి కొనుగోలు చేస్తారు. తర్వాత ఈ రీఎంబర్స్మెంట్ కొరకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే క్లెయిమ్ చేసే విధానం ఒకసారి చూసినట్లయితే పాలిక్లినిక్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అనమాట, పాలిక్లినిక్లో కానీ హాస్పిటల్లో కానీ. అలాగే ఇక్కడ నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ అనేది ఈ యొక్క బిల్ కొరకు చాలా ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్. ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది అక్కడ ఉన్న ఫార్మసిస్ట్ లేదా ఓఐసీ ఇవ్వడం జరుగుతుంది. క్లెయిమ్ మీరు బయట నుంచి మెడిసిన్ తీసుకోండి, తీసుకున్న తర్వాత దాన్ని బిల్లు పెట్టమని చెప్పేసి అక్కడ ఓఐసీ గారే మనకి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు బయట మెడికల్ షాప్లో కొనుక్కొని మనం ఈ బిల్స్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అందులో అది కంప్యూటర్ జనరేటెడ్ బిల్ అయి ఉండాలి, అలాగే జిఎస్టీ అనేది తప్పకుండా అందులో నెంబర్ ఉండాలి. ఈ విషయాన్ని మనం గమనియాలి. బిల్లు తేదీ, అలాగే మందుల పేర్లు, పరిమాణం, అలాగే పేషెంట్ పేరు కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఇక డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే విషయం చూద్దాం. ఇక్కడ డాక్యుమెంట్స్ మనం మెడికల్ బిల్ రీఎంబర్స్మెంట్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ క్లెయిమ్ అప్లికేషన్ సంబంధించి ఒక అప్లికేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ సంబంధించి ఒక స్లిప్ అనేది మనకు ఇస్తారు కదా మెడిసిన్ తీసుకోవడానికి, అది ఒకటి. తర్వాత నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఒకటి మనకు ఓఐసీ పాలిక్లినిక్ వారే మనకు ప్రొవైడ్ చేసి ఉంటారు, లేదా అక్కడ ఉన్న డాక్టర్ గారు, పాలిక్లినిక్ నందు ఉన్న డాక్టర్ గారు మనకి ప్రొవైడ్ చేసి ఉంటారు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ మెడిసిన్ లేదని చెప్పేసి మా దగ్గర. అలాగే అసలు మెడికల్ షాప్ బిల్లు అంటే మనం మెడిసిన్ ఏదైతే తీసుకున్నామో ఆ బిల్లు, దాని మీద జిఎస్టీ నెంబరు, తేదీ, పేషెంట్ వివరాలు అనేది కంపల్సరీగా ఆ బిల్లు ఉండాలి. అలాగే ఈసీహెచ్ఎస్ స్మార్ట్ కార్డ్ యొక్క జిరాక్స్, అలాగే ఏదైతే మన బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా ఆ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ అనేది తప్పకుండా ఇందులో జిరాక్స్ మనం సబ్మిట్ చేయాలి. ఎందువల్ల అంటే అందులో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ యొక్క అకౌంట్ డీటెయిల్స్, వారి యొక్క నేమ్ అనేది క్లియర్గా అక్కడ ఉండటం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ నందు ఈ యొక్క బిల్ రీఎంబర్స్మెంట్ కొరకు తప్పకుండా సబ్మిట్ చేయాలి. ఇక్కడ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ప్రకారమే మనకి ఈ యొక్క బిల్ రీఎంబర్స్మెంట్ అనేది అవ్వటం జరుగుతుంది. ఇది పాలిక్లినిక్ త్రూ ఏదైతే అవుతుందో నాన్ ఎంపానల్మెంట్ కాకుండా పాలిక్లినిక్ వాళ్ళు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చిన సమయంలో మనం ఏదైతే బిల్ క్లెయిమ్ చేసుకుంటామో అప్పుడు చాలా త్వరగానే, అంటే దానికంటే ఇది త్వరగానే మనకు రీఎంబర్స్మెంట్ అయ్యి మన అకౌంట్లో, ఎక్స్ సర్వీస్మెన్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుందండి. ఇదండి చాలా ముఖ్యమైన వివరాలు. మన మెడికల్ బిల్ రీఎంబర్స్మెంట్ అనే ఈ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యమైన వివరాలండి. ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు తెలుసు ఎవరెవరికి ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, దయచేసి వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫుల్ పాలసీని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ పాలసీ మన ఎస్ఓపి అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదండి వీడియో. మరో వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.